ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమకు తామే చాలా ఎక్కువగా ఊహించేసుకుంటారు. తమను మించిన వారు లేరన్నట్టు ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి అనక తీరిగ్గా అబ్బే నా మాటలు వక్రీకరించారంటూ పిల్లి మొగ్గలు వేస్తారు. ఇదిగో ఇప్పుడు హీరోయిన్ నిత్యా మీనన్ తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా దేవునిపైన చేసిన వ్యాఖ్యలతో వివాదాన్ని రేపారు. ఇటీవల ఆమెకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తనకు నేషనల్ అవార్డు రావడంపై వింత వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఫీల్డ్ వదిలేద్దామని అనుకున్నానని కానీ నేషనల్ అవార్డు రావడంతో సినిమాలకు దూరంగా వెళ్లకుండా ఆగిపోయానని చెప్పారు నిత్యా మీనన్. అక్కడే తాగిపోతే బాగానే ఉండను. మనము ఆమె గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరమూ రాకపోను. కానీ ఆమె దీనికి కొనసాగింపుగా దేవుడు నాకు నేషనల్ అవార్డు లంచంగా ఇచ్చి సినిమాలు వదలకుండా ఆపాడని అర్థం వచ్చేలా మాట్లాడింది. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నెటిజన్లు నిత్యా మీనన్ ట్రోలింగ్ చేస్తున్నారు. తన నటిగా వచ్చిన అవార్డు పట్ల ఆమె మాట్లాడే క్రమంలో దేవుడు లంచం ఇచ్చాడు అనడం ద్వారా నిత్యా నటనను తక్కువ చేసిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల నిత్యా మీనన్ తరచుగా వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. ట్రోలింగ్ కి గురవుతున్నారు. తనకు నటన అంటేనే ఇష్టం లేదని, వైల్డ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అని తన ఇంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తే సినిమాలోకి వచ్చానంటూ ఒకసారి మాట్లాడారు నిత్యా మీనన్. తరువాత చెన్నైలో ఒక ఈవెంట్లో అటెండ్ అయినప్పుడు తన ప్రవర్తన కూడా అందరినీ ఇబ్బంది పెట్టింది. ఆ ఈవెంట్లో నిత్యాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒక జర్నలిస్ట్ ప్రయత్నించాడు. ఆమె దానికి నిరాకరిస్తూ తనకు జలుబు చేసిందని చెప్పి వెళ్లిపోయింది. ఇది జరిగిన 10 నిమిషాల్లోనే అదే ఈవెంట్లో ఆ సినిమా హీరో జయం రవికి దర్శకుడు మిష్కిన్కు కిస్, ముద్దులు, హగ్గులు ఇచ్చింది. దీంతో అభిమాని కరచాలనం అడిగితే ఇవ్వలేదు కానీ మూవీ టీంకు మాత్రం హగ్గులు, ముద్దులు ఇచ్చిందని సోషల్ మీడియాలో ఏకిపారేశారు. అయినప్పటికీ నిత్యా మీనన్ మళ్లీ వివాదాస్పదంగా మాట్లాడడం అభిమానులు కూడా అసహనాన్ని తెప్పిస్తోంది.